రేయ్ సుబ్బయ్య, ఏమిటయ్యా ఇది? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా? క్లబ్ పాట వినపడిందే, ఏమిటయ్యా అది? అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు వచ్చారు. ఎక్కడికమ్మా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. అడిగే హక్కు ఎవడికి లేదు. ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు? ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా? మాట్లాడవే, మాట్లాడు. రావే రా. ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారా? వనజ, గిరిజ, రండి రండి. కామాక్షి, మీనాక్షి, సుందరమ్మ, రండి 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 రండి. లక్ష్మి, రావే, అందరూ రండి, కుటుంబాలతో రండి. అత్త మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి. సంసారం చేయాల్సిన ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు? అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు. చూడండి, ఇది నా విషయం, నా ఇంటి విషయం. అడగడానికి మీరెవరు? ఇది నీ ఇల్లు కాదయ్యా, నా ఇల్లు. అవకతవక వేషాలు వేసుకుని వీధి బాగోత ఆడటం నీ ఇంటి విషయం కాదు, ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం. ఓనరమ్మా, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసిపోవచ్చుగా. ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు. అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు. వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా, నా వకీలు తీసుకుంటున్నాడు. కోర్టుకి నేనెక్కలేదు. ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు. అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను. నీతో ఏంటయ్యా నాకు మాటలు? చూశారుగా ఈవిడ గారి అవతారం. రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భానుప్రియలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా సార్. మన్మధా, శ్రీదేవి, భానుప్రియ, విజయశాంతి. ఇదేమిట్రా?